మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ లక్షెట్టిపేట మండల పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన 15,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటమాడుతోందని వీరమల్ల హరిగోపాలరావు, నాగిరెడ్డి హేమంత్ విమర్శించారు. విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు పూర్తిగా చెల్లించేంత వరకు బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. చేసినా కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. కావున ఈరోజు మా లక్షెట్టిపేటలో ఈరోజు ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఇప్పటికైనా మేము చెప్తున్నాం, 15 కోట్ల నిధులను విడుదల చేసి 15,000 కోట్ల నిధులను విడుదల చేసి మన విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేకపోతే ఉన్న కాలేజీలు అందరం కలిసి మళ్ళీ రోజు ధర్నా చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడతామని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తుంది. మనకు కాంగ్రెస్